దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 6వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. ప్రియులారా, మరి సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 5 నుండి 11 వచనాలు చదివినిపిస్తాను. దయచేసి మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ తెరవండి. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పెను. మరొక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోకి వెళ్ళి బోధించున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడు ఒకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెరి. అయితే ఆయన వారి ఆలోచనను ఎరిగి ఊచ చేయగలవానితో నీవు లేచి మధ్యలో నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మేము అడుగుచున్నానని వారితో చెప్పి వారందరిని చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపమని వాడితో చెప్పెను. వాడు అలా చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసును ఏమి చేయుదుమా అని ఒకడితో ఒకడు మాట్లాడుకొనిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము విశ్రాంతి దినమునకు ప్రభు. విశ్రాంతి దినమునకు ప్రభు, మాస్టర్ ఆఫ్ ద సబాత్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆ శిష్యులకు విశ్రాంతి దినాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు అక్కడ ఒక విశ్రాంతి దినాన ధాన్యము గింజలు కోసి తినడంతో మత పెద్దలు తప్పుపట్టినటువంటి తీరును గమనిస్తూ ఉన్నాం. దేవాలయంలో దావీదు అదేవిధంగా ఏం చేశాడో వివరించడం ద్వారా యేసు ప్రభు వారి ఆరోపణలను ఖండించాడు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అని ఆయన ప్రకటించాడు. మరొక విశ్రాంతి దినాన యేసు ప్రభు చేతితో ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని ఆయన వారిని ప్రశ్నించడం ద్వారా మత పెద్దలు యేసు బోధలపై ఆసక్తి చూపలేకపోయారు. అయితే వారు యేసుతో వాదనలో ఓడిపోయేందుకు చాలా ఆగ్రహం చెందారు. వీళ్ళరా, ఈరోజు ఈ పాఠ్య భాగంలో నుండి యేసు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాక్య భాగం మనం జ్ఞాపకం చేసినట్టుగా 5వ వచనములో విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువుగా ఉన్నాడు. యేసు తన నిజమైనటువంటి ఒక అర్థాన్ని ఇచ్చినట్టుగా విశ్రాంతి దినం యొక్క భావాన్ని చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. పరిసయ్యులు ప్రజలపై ధర్మశాస్త్రముతో భారం మోపారు. అయితే యేసు ప్రభు ఒక నియమము, ఒక ఆలోచన అనుగుణంగానే ఉండేటువంటి ఒక సరైనటువంటి సాంప్రదాయాన్ని యేసు ప్రభు వారి జీవితాలకు అనుగుణంగా ఉంటుందనేటువంటి సరైనటువంటి అర్థాన్ని చెప్పాడు విశ్రాంతి దినానికి. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తనను నిర్ణయించేది చివరి అధికారము ప్రభువైన యేసుక్రీస్తుదే. కనుక మనుషుల మాటలు, నియమాలు, సాంప్రదాయాలు కాదు, కానీ దేవుని మాట మన జీవితానికి శిరోధార్యం. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగంలో నుండి ప్రభువారు మాట్లాడుతూ నేను విశ్రాంతి దినమునకు ప్రభునై ఉన్నాను అని ప్రభు నేర్పే పాఠాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే 8 నుండి 10 వచనాల ఆధారంగా విశ్రాంతి దినాన్ని పాటించడానికి సరైన మార్గం ఏమిటంటే విశ్రాంతి తీసుకోలేని వ్యక్తికి విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేయడం. అదేవిధంగా మన స్వంత విశ్రాంతిని నిలిపేసిన అది ప్రాణాన్ని రక్షించగలదని ఆలోచించేటువంటి ఒక చక్కటి తలంపు. ప్రియులారా, కాబట్టి ప్రభువు చెప్పినటువంటి మాట, ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడని సెలవిస్తూ మనుషులు తీసుకునే విశ్రాంతిని గురించి ప్రభువారు మాట్లాడుతున్నట్టుగా ఈ లేఖనాలు గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా విశ్రాంతి తీసుకునే సామర్థ్యం కోల్పోయినటువంటి లేక అలసిపోయినటువంటి పొరుగు వారిని కనుగొని వారికి మద్దతునివ్వడం, సహాయం చేయడము, అలాగే విశ్రాంతి తీసుకున్నంత కాలము మనుషులు ఎలా బలహీనపరచబడతారో ప్రభు వారి జ్ఞాపకం చేస్తూ మీరు కూడా
నిజమైన విశ్రాంతిని అనుభవించకపోతే మీరు అలాగే ఉంటారని ప్రభు చెప్పిన మాటల అర్థాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. కనుక ప్రజలపై భారాన్ని లేక పని భారాన్ని తగ్గించి విశ్రాంతిని ఇవ్వడం ద్వారా యేసు ప్రభు నిజమైనటువంటి విశ్రాంతిని కోరుతున్న వ్యక్తిగా మనుషుల జీవితాలను పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి శ్రద్ధాసక్తులు ఈ మాటలు మనకు కనబడుతున్నాయి ప్రియులారా. కనుక ఈరోజు విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు అయిన సంగతి ఈ వాక్యంలో చాలా స్పష్టం చేయబడుతుంది ప్రియులారా. కనుక అనుదిన జీవితంలో విశ్రాంతి అనేది ప్రియులారా కేవలం విశ్రాంతి తీసుకోవడం కొరకు కాదు, కానీ విశ్రాంతి దినం అనేటువంటి ప్రభువును స్తుతించి ఆరాధించుట కొరకు, అలాగే మన శారీరక శ్రమను అలసట పొంది నిజమైన విశ్రాంతి పొందటంలో ప్రియులారా ప్రభు మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక రండి, ప్రభు నేర్పేటువంటి పాఠాన్ని నిజంగా మనుషుల యొక్క జీవితాలను ప్రభు ఎంతగా ప్రేమించి మనుషులను ఎలా కనికరించాలని చూస్తున్నాడో ఆ దేవుడు ఆయనకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. రండి, నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, మీ వాక్యాన్ని భారంగా కాకుండా జీవితానికి మూలంగా అనుభవించడానికి మాకు సహాయం చేయండి. నీ ద్వారా మాకు అనుగ్రహించబడ్డ విశ్రాంతి కొరకే మీకు వందనాలు ప్రభు. విశ్రాంతి దినమునకు మీరు ప్రభు అయి ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటూ కేవలము మతపరమైన ఆచారాలు పాటించడం ద్వారానే విశ్రాంతిని పాటించడాన్ని ఆనాటి శాస్త్రులు పరిశీలు తెలుసుకున్నారు. కానీ ఈనాటి మాకు మీరు బోధించిన నిజమైన విశ్రాంతి కొరకై స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ నిజంగా అలసిపోయినటువంటి వారికి నిజమైన విశ్రాంతినిచ్చేటువంటి ప్రభువారు ఆయన ప్రియబిడ్డలంగా మనం కూడా అలసిపోయినటువంటి ప్రజలను నిజంగా కనికరించుట, వారి విశ్రాంతి కొరకు ప్రయాసపడట కూడా మనకి ఇవ్వబడ్డటువంటి ఒక చక్కటి ఆలోచనగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కనుక ప్రభువారు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభు చెప్పినటువంటి మాట రక్షణ కొరకు మనుషులను పిలిచేటువంటి ఆ చక్కటి పిలుపును వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రియులారా. కనుక ప్రభు సన్నిధానములో నిజముగా విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువు అయి ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే మనకు నిత్య విశ్రాంతినిచ్చేటువంటి దేవుడిగా ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఏదైనా ప్రభు మనతో మాట్లాడిన మాటలు ప్రియులారా మన జీవితానికి అన్వయించుకుంటూ మనం పొందినటువంటి మేలు ఆశీర్వాదాలు అనేకులతో పంచుకొని వారి జీవితంలో కూడా నిజమైనటువంటి విశ్రాంతికి కారణం కావాలని ఆశిస్తూ ప్రియులారా ప్రభువారు అనేకమైన పాఠాలు మీకు నేర్పిస్తూ ఉండగా నిజంగా ఈ పాఠాల ద్వారా మీరు మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచవలసిందిగా ప్రభు పేరట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఈరోజు పాఠాన్ని ముగిస్తున్నాం ప్రియులారా. మరి దేవుని కృప మనతో ఉండి తన నామ మహిమ కొరకు అనేకుల విశ్రాంతి కొరకు దేవుడు మనం సాధనంగా వాడుకొనుగాక. థ్యాంక్ యూ.